దయచేసి అందరూ కూర్చోండి. 226 రోజులు పాదయాత్ర. I humbly request all of you to please take your seats. ఏకధాటిగా నడిచాడు. ఆ ప్రయాణం కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల బాధలను, వ్యతలను దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదంతా చెప్పడానికి కారణం ఏటికి ఎదురీదడం ఆయన నైజం. పడ్డ చోటు నుంచే వెత్తున పైకి లేయడం ఆయన తత్వం. బంగారు పళ్ళెంలో భోజనం చేయగలిగిన శ్రీమంతుడైన, అత్యున్నత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆయన పాదం ఎప్పుడూ ఈ నేలపైనే ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన ముఖ్యమంత్రికి లోకేష్ గారు వెన్యూలోకి ఇప్పుడే కాల్ మోపారు. దయచేసి అందరినీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో ఇంతింతై బ్రహ్మాండమంతై నభోవీదినంతై అనే చందాన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిశగా మారారు నారా లోకేష్ బాబు గారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా, మామయ్య బాలయ్య బాబు ముద్దుల అల్లుడిగా, అందుగలడిందు లేడు అనే చందాన అటు చదువులోనూ ఇటు రాజకీయ రంగ ప్రవేశంలోనూ తనదైన ముద్రను వేశారు. తండ్రి బాటలోనే ముందుకు సాగుతూ పార్టీలోని ప్రతి ఒక్కరిని తన సొంత తోబుట్టువులా భావించే లోకేష్ బాబు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ పరుగున వారి చెంతకు చేరుకుని ఆత్మీయులైపోయారు. రాజకీయాల్లో లోకేష్ బాబు గారి ప్రయాణంలో సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు. సాహసోపేతమైన మంగళగిరిని ఎంచుకున్నారు. 2019లో మంగళగిరి నుంచి తాను ఓటమి పాలైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో పడిలేచిన కెరటంలా అక్కడి నుంచే మళ్లీ 2024లో పోటీకి దిగి కనీవిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుని విద్యల వాడలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అని నేను తాత మాటలను శిరస లోకేష్ గారు మన ముందున్నారు. ఇప్పుడు దేవాలయం అన్న పదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంగళగిరి వెల్కమ్ టు సిడ్నీ లోకేష్ గారు. థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్. చెడ్డవాడు కాదు అన్న సూక్తిని నిజం చేస్తూ ప్రత్యర్థులు తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోండి. పాదయాత్రలో చరిత్ర సృష్టించారు. ఈ ఇలాంటి సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా జైల్లో పెట్టిన తరుణంలో కూడా తన మనోధైర్యాన్ని ఏమాత్రం పట్టు సడలనివ్వకుండా దుర్మార్గుల కుట్రలను భరించలేక మరో ప్రాంతానికి వలసలు వెళ్లిపోతున్న కార్యకర్తలకు, ప్రజలకు బాసటగా నిలిచి అత్యంత కష్టతరమైన తెలుగు తేజం యువగళానికి గళం ముఖ్యమైన ఘట్టం మన యువ నాయకుడు మన ప్రియతమ లోకేష్ గారు వెన్నుదన్నుగా ఉంటూ మరొక వైపు స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావాన్ని తెలియజేసిన మన ఎన్ఆర్ఐలందరినీ సమీకరించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, యుఎస్, యూకే ఇలా ఇతర దేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదిరించే విధంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని ఎన్నికల ప్రచారాల్లో మరియు మన రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేశారు. ఈ భూమిపై తెలుగువాడెక్కడున్నా నంబర్ 1 గా ఉండాలని ఆ దిశగా పరుగులు తీసే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి తనయుడిగా ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావిస్తూ వారికి వెనువెంటనే సాయం చేసే మనసున్న మహారాజు మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారు. నారా చంద్రబాబు గారు 90వ దశకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా మరియు బయో రెవల్యూషన్ తెచ్చి ఎలా అయితే దేశానికి ఆదర్శంగా నిలిచారో ఇప్పుడు తమ తనయుడైన లోకేష్ బాబు గారు నేటి మరియు భవిష్యత్ తరాలకు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏవియేషన్, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగిన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆస్ట్రేలియా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ఆస్ట్రేలియా. ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టర ఓ తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.
ఎవడైతే మనకేందిరా తొడగొట్టర ఓ తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టర ఓ తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఎప్పుడా ఎప్పుడా అని మనందరం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ క్షణం వచ్చేసింది. చంద్రుడికి వెన్నెలకి పుట్టిన అమృతపు తునక, చెదరని ఆ చిరునవ్వే గిట్టని వాళ్ళకి ఓ చురక. సాన పెడితేనే రాయి కూడా వజ్రంగా మారుతుంది. అలాగే గెలుపు ఓటముల్ని ఒకలా చూస్తేనే మనిషి నాయకుడవుతాడు. ప్రజల మధ్యలో తిరిగి చీకటి వెలుగుల్లో నలిగి ఈ యువకుడు ఒక దివిటీగా మారాడు. తీరులో సమత, గుండెల్లో మమత, ఎలాంటి విలక్షణాలకైనా ఈయన లక్షణంగా స్థిరంగా చెప్పే సమాధానాలు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA విద్య ఈయన్ని సూటైన బాణంగా మారిస్తే ఆ నిప్పురవ్వకు అల్లుడవడం, అగ్గిబరాటాకి మనవడవడం ఈయనని నిద్రపోని నిప్పుకణంగా మార్చడానికి కొన్ని కారణాలు. ఈ పేరుకి ఇంతకంటే పరిచయం అవసరం లేదు. ఆయనే మన గౌరవనీయులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఆయన్ని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి టోకెన్ ఆఫ్ లవ్ షాల్వాని కప్పడానికి విజయ్ చెన్నుపాటి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. We also have the esteemed presence of Consul General amongst us today. I would like to cordially invite Dr. Janaki Raman, who is a career diplomat, Consul General, and he has served as an ambassador of India to the Republic of Cuba. He also extended his services as Joint Secretary and led the e-governance and IT division as well as a cyber diplomat. I would like to cordially invite Dr. Janaki Raman onto the stage. జానకి రామన్ గారికి టోకెన్ ఆఫ్ లవ్ని అందజేయడానికి గాను అనిల్ సూరపనేని గారిని, రామకృష్ణ ముత్తవరపు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్. అసలైతే ఈయన చేసేది వైద్యం, కానీ మట్టి వాసన మర్చిపోని ఈ డాక్టర్ గారు
మట్టి బొమ్మలు విశ్వంలో ఎక్కడున్నా కలిసి ఉండాలనే సేద్యం కూడా చేస్తున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా. నవ్యాంధ్ర అభివృద్ధికి, ప్రగతికి, మేము సైతం మాతృభూమికి అంటూ రాష్ట్రానికి, సమాజానికి సేవలు అందించాలనుకునే మనలాంటి ఎన్ఆర్ఐలకు అందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి నడిపిస్తున్నారు. పెట్టుబడులను రాష్ట్రం వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. మీ కడుపులో ఉన్న ఆలోచనల్ని, ఆత్మీయతని ఇట్టే చూడగల ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్న ఊరిని, మూలాలని మర్చిపోని హ్యూమనిస్ట్ డాక్టర్ రవికుమార్ వేమూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవికుమార్ గారికి టోకెన్ ఆఫ్ లవ్ని అందజేయడానికి గాను వెంకటేష్ ఎనికేపాటి గారిని, శ్రీనివాస్ పల్లపొత్తు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. I would like to do the acknowledgement of the country. We acknowledge the Gadigal people of the Eora Nation, the traditional custodians of the land on which we gather today. I pay my respects to their elders, past and present, and extend the respect to all Aboriginal and Torres Strait Islander people present here today. Now, I would like to cordially invite Brendan Kerin onto the dais to do the Aboriginal welcome ceremony with Didgeridoo. Thank you. You don't have to stand. Everyone sit down. There's only one thing that's part of a welcome to country, is that the guest, when I'm finished, has to do an interpretive dance of everything I'm going to talk about. There's a little thing called shake a leg. Well, good evening, everyone. My name's Brendan. I'm the cultural representative and cultural educator for Metropolitan Local Aboriginal Land Council. Under Australia's Land Rights Act, our Aboriginal land councils are the cultural authority, and we are the guardians, custodians of lands and waters within our boundaries. And I'm here today to welcome everyone to country. Our definition of country is not in reference to Australia. Within Australia, we have many Aboriginal nations. We have more Aboriginal nations in Australia than anywhere else in the world. And each Aboriginal nation refers to their homelands as country. So every year when I go home, I'm going back to country. So a welcome to country is always a welcome to the lands you're gathered on. This is a ceremony of having respect for our neighbours. We've been doing this ceremony for more than 100,000 years because this is how long we've been here for.
Traditionally, I would never walk on my neighbour's country unless I'm welcomed onto my neighbour's country. The only time I'd ever go on their country unwelcomed is if I'm up to no good. When I'm welcomed onto my neighbour's country, there are a few things I need to know. I need to know what food is available on your country. I need to know where your sacred sites are that I can and cannot visit. I need to know what your law is on your country. I need to know where your sacred waters are I'm allowed to drink from and not allowed to drink from. And I always say this, the most important thing I need to know on your country is where is your toilet? These are the different levels and layers of when we welcome people to country. Today we're gathered on the lands of the Gadigal. Gadi means grass tree. Gal means people. These are the lands of the grass tree people. There's a songline and a journey of an eel by the name of Burra. Burra created Sydney Harbour. When Burra moved around on the top of the land, the waters followed him in. He created all the rivers and waterways that run off Sydney Harbour. When Burra finished his journey, Burra finished at a place called Burramata. Burramata means place of many eels. And every year, for thousands and thousands of years, Burra swim down the rivers and waterways into Sydney Harbour. From Sydney Harbour, they go all the way to Vanuatu. And they turn around and they come back. This is what we call a songline. Prior to colonisation, these songlines were ours. They were our responsibility to look after them because we were the only ones living here. We all live here now. It should be everyone's responsibility to look after them and keep them alive. Gadigal are one of 29 tribes that make up the Eora Nation. The boundaries for the Eora Nation start from the ocean. They're surrounded by three of Australia's most beautiful rivers. We have the Hawkesbury River, the Nepean River and the Georges Rivers. In between those three mighty and beautiful rivers, there was 29 tribes that made up the Eora Nation. The name of the tribe we're gathered on here today is Gadigal. On behalf of those Gadigal ancestors, we know their spirits are still in the lands and the waters. On behalf of Metropolitan Aboriginal Land Council, as the cultural authority on these lands, it gives me great honour to welcome you all here today. Welcome to the lands and waters of the Gadigal. I'd just like to finish off by playing a welcome song also on the Yidaki. This instrument is not called a didgeridoo. This word didgeridoo is not an Aboriginal word, it's a white man's word. When the first white man heard this instrument, it was a song that he heard. Could everyone hear that? Didgeridoo, didgeridoo. That's how it got its name. Wasn't he a very clever man, that man? He saw these things next and he said, oh, they're called tapping sticks. In my language, this is called bilma and yidaki. The word yidaki means voice. So when we play yidaki, we sing through it while we play. We just don't blow it and make a noise. I'd just like to finish off by also playing a welcome song on the yidaki.
Thank you and welcome. Thank you. గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఆహ్వానిస్తున్నాం. We are going to do the lighting of the lamp ceremony. మనం ఇప్పుడే బ్రెండన్ కెరిన్ గారు చెప్పిన మాటలు కొన్ని విన్నాము. నాకు అనిపించింది, ఎక్కడ ఉన్నా ఎక్కడ పుట్టినా ఎలా పెరిగినా మనుషులందరికీ ఈ మానవ ధర్మం ఒకటే, పంచభూతాలు. అలాగే ప్రకృతితో కలిసి ఉండడం, మట్టిని గౌరవించుకోవడం, మన మూలాల్ని మర్చిపోకపోవడం అనేది చాలా చాలా అవసరం. మనం ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళం ఇవాళ కలిసి ఇంత తెలుగుతనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు ఆ తెలుగు తల్లికి వందనాలు చెప్పుకోకుండా కార్యక్రమం రసవంతరంగా ఉండదు. అందుకని మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటని పాడడానికి సింధుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు. ధన్యవాదాలు సింధు. నన్నయ్య, తిక్కన్న, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరసు, అమరావతి ఇవన్నీ మనవి అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకొకసారి గట్టిగా చెప్పుకోవడానికి ఆ మాట గుండెలు చాలా గర్వంగా ఉప్పొంగిపోతున్నాయి. ఇప్పుడు ఆ స్పాట్లైట్ ఆన్ ఆస్ట్రేలియా. ఏపీ ఎన్ఆర్టీ సర్వీసెస్ గురించి కొంత సమాచారాన్ని మనతో పంచుకోవడానికి వెంకటేష్ ఎన్కేపాటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెంకటేష్ గారికి చప్పట్లు కొడితే రేపు మీకు లాభాలు ఇంకా లాభాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా
మన గెస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖ, ఇంకా ఏమన్నా శాఖలోనే నాకు తెలియదు, లోకేష్ గారికి, డాక్టర్ వేమూరి రవి గారికి, మన కాన్సులేట్ జనరల్, ఇండియన్ హై కమిషన్ గారికి, మరియు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేడుకని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మా టీంకి, మా విజయ్ చెన్నుపాటి అండ్ టీంకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీఎన్ఆర్టీఎస్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, 2016 మే నుంచి ఇది ప్రారంభించబడిపోయింది. మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డాక్టర్ వేమూరి రవి గారి సహకారంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు గవర్నమెంట్ తరఫు నుంచి, ప్రత్యేకంగా ఎన్ఆర్ఐల కోసం. ఎన్ఆర్ఐలు అంటే ఈరోజు మీరు చూస్తారు అన్ని దేశాల్లో దాదాపుగా తెలుగువారు ఉన్నారు. సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా తిరుపతి దర్శనాలు కానివ్వండి, ఐటీ ట్రైనింగ్ కానివ్వండి, పోలీసు హెల్ప్ కానివ్వండి, లీగల్ అడ్వైస్ కానివ్వండి, అలానే సేక్రెడ్ కాయిన్స్ అని ఆ సర్వీసెస్ అయితేనేమి, ఏదైనా డాక్యుమెంట్స్ పోతే మన తరఫున క్షణకాలంలో క్విక్గా రెస్పాండ్ అయ్యే విధంగా మన కోసం చాలా సర్వీసెస్ మొదలుపెట్టారు. సో ఇది ఏపీఎన్ఆర్టీ తాడేపల్లి ఆఫీస్ నుంచి డాక్టర్ వేమూరి గారి నాయకత్వంలో జరుగుతుంది. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఏపీఎన్ఆర్టీకి nrts.ap.gov.in దీనికి తప్పకుండా మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏపీ ఎన్ఆర్ఐ టీడీపీ, ఈ వెబ్సైట్లో కూడా తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ చేసుకొని ఈ సర్వీసెస్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి దర్శనాలకు రోజుకి 100 చొప్పున లీగల్గా మనం ఎలిజిబుల్. అలానే మన రాష్ట్రంలో 8 టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ఇలా మొత్తం 8 టెంపుల్స్కి అందరూ ఎనీ టైం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని. ముఖ్యంగా వన్ మోర్ టైం ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి. వేరే దేశాల్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఇంకా ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా దయచేసి తెలియగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇందాక రవికుమార్ గారు చెప్పారు కదా, ఏపీఎన్ఆర్టీ సర్వీసెస్కి మీరు వద్దు అంటే తప్పితే మిమ్మల్ని అందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ని చేయడానికి బాగా గట్టిగా డిసైడ్ అయిపోయారు అందరూ. సో యూర్ ఆల్ గోయింగ్ టు బి ఆంటర్ప్రెన్యూర్స్ వెరీ సూన్. ఇప్పుడు స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ లగడపాటి సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వేదికలో వచ్చిన మన ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలానే గౌరవ పెద్దలు రవి వేమూరి గారికి, ఏపీఎన్ఆర్ చైర్మన్, ఆనరరీ కౌన్సిల్, ఇండియన్ కౌన్సిల్ గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫ్రమ్ సిడ్నీ అండ్ మెల్బోర్న్ నుంచి పంపించిన అందరికీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఎంపవరింగ్ స్కిల్స్, ఇంజనీరింగ్ స్కిల్స్ మనకి చాలా రిక్వైర్మెంట్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో. మన మోటో ఏంటంటే మెయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి మనం ప్లేస్మెంట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంటున్నది. మన లక్ష్యం, మన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, మన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, వాళ్ళందరినీ ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఎంప్లాయ్మెంట్ చేసి మన ఆల్ ఓవర్ ఓవర్సీస్ ఒక గ్లోబల్గా అందరినీ ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళందరినీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఎంప్లాయ్మెంట్ పెట్టి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడం లక్ష్యం మన ఏపీఎన్ఆర్టీది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. 100%గా దాంట్లో మనందరం మన ఆంధ్రప్రదేశ్కి ఏపీఎన్ఆర్టీ తరఫున మన ఆస్ట్రేలియా నుంచి ఫుల్గా సపోర్ట్ చేసి మన యొక్క
హెల్ప్ చేసి అందరినీ మనం చేసి సక్సెస్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ కిషోర్ బల్సు గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. కిషోర్ బల్సు గారు. మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకి వచ్చేసిన మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఆస్ట్రేలియా తెలుగు ప్రవాస ఆంధ్రుల తరపున ఘనస్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్న పెద్దలను నమస్కరిస్తూ, విచ్చేసిన అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రియమైన తెలుగు బంధువులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్. ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం అనేది ఒక చిహ్నం కాదు, ప్రవాస తెలుగు వారి గర్వం, విశ్వాసం, ప్రవాసుల గుండె చప్పుడు, వారి కళ, వారి గుర్తింపు గురించి. ప్రవాస ఆంధ్రులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి మనసు ఎప్పుడు ఈ నేలపైనే ఉంటుంది. ఆ స్ఫూర్తి, ఆ సమర్పణ, ఆ అంకిత భావమే ఇప్పుడు రూపుదిద్దుకోబోతుంది. అమరావతి నగరంలో ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ రూపంలో ప్రభుత్వం అమరావతి ప్రభుత్వ ప్రాంతంలో 5.58 ఎకరాలలో విలువైన భూమిని ఈ ప్రాజెక్ట్ని కేటాయించడం ప్రవాసులపై ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి, గౌరవానికి నిదర్శనం. ఈ ప్రదేశం భవిష్యత్తు అమరావతికి సంకేత బిందువు కానుంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రవాసుల స్ఫూర్తిని రాష్ట్ర అభివృద్ధి రూపంలో చెక్కడం, అత్యాధునిక కార్యాలయాలు, విలాసవంతమైన నివాస సూట్లు, రీటైల్ మరియు కమర్షియల్ స్థలాలు, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ భవనం నిర్మాణం జరగబోతుంది. ఈ భవనం పూర్తి కాగానే అది కేవలం అమరావతిలో కాకుండా ప్రపంచ తెలుగు సమాజ చరిత్రలో ఒక స్మారక చిహ్నం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మనందరికీ ఒక సందేశం ఇస్తుంది. ప్రవాసం మన దూరం కాదు, మన బలం. మన ఊరిని మనమే నిర్మిద్దాం. అదే నిజమైన దేశ సేవ. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి మెల్బోర్న్, ఎడిలైడ్, బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అలాగే మన స్నేహ దేశం అయిన న్యూజిలాండ్ నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఆస్ట్రేలియా అండ్ సిడ్నీ కమిటీ మెంబర్స్ మరియు ఇతర సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలుగు జాతి, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం, జై నారా లోకేష్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో ఇవన్నీ విన్నాక నాకు ఒక కాల్డ్ లైట్ బల్బ్ మూమెంట్, నాకు ఒక లైట్ బల్బ్ మూమెంట్ వచ్చింది. అండ్ లోకేష్ గారితో షేర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నానండి దాన్ని. నేను కూడా ఇందాకటి నుంచి నా ఆంటర్ప్రెన్యూర్ హ్యాట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు చూసుంటే కనుక చూడండి, మన లేడీస్ అందరూ చీరలు కట్టుకొని వచ్చారు. సో ఇదంతా, ఈ చీరలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మంగళగిరి నుంచి వస్తున్నాయి. కానీ జెంట్స్ చూసారా, అందరూ సూట్ వేసుకుని వచ్చారు. సో వీళ్ళు ఏ రకంగానూ రాష్ట్రాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయట్లేదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఊరుకోండి సార్, మేమే కొనుక్కుంటున్నాం అవి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మనతో సమాచారాన్ని పంచుకోవడానికి నవీన్ కుమార్ నెలవల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. యువగళం సారథి, నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి, ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ అనుకుంటూ స్పీడ్ జెట్ తోటి దూసుకుపోతున్న మన బుల్లెట్ లోకేష్ గారికి, మరియు
మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఇండియన్ హై కమిషనర్ శ్రీ జానకిరామ్ గారికి, మరియు మొన్న జరిగిన ఎలక్షన్స్లో నువ్వా నేనా అనేది లేకపోయినా అలా క్రియేట్ చేసినందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ అని ఇప్పుడు చైర్మన్ అయ్యారు, కానీ ఒకప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున విస్తృతంగా అన్ని దేశాల్లోంచి ప్రతినిధుల్ని కలిసి తెలుగు వారందరినీ చైతన్యపరిచినటువంటి వేమూరు రవి గారికి, మళ్ళా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి గెస్ట్లుగా వచ్చినటువంటి రాధాకృష్ణ గారికి, రావి గారికి, ఆయన కూడా చాలా మొన్న తెలుగు వారిని అందరిని ఏకం చేయడంలో రవి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఎవరంటే అక్కడ ఉన్నారు ఆయన, నందమూరి తారక రామారావు గారు. నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను స్పీచ్, బట్ ఆయన్ని చూసిన తర్వాత నో ఇంగ్లీష్, తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన మనిషి ఎన్టీఆర్, ఆయన స్ఫూర్తితోటి తెలుగులో మాట్లాడుతున్నాను ఈరోజు. నేను జోహార్ అనకూడదండి, సారీ, ఎందుకంటే ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు. ఇప్పుడు కూడా పైనుంచి ఇది చూస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి లోకేష్ గారు ఒక్కళ్ళే కాదు మనవాళ్ళు, ఆయన వయసులో ఉన్న మనందరం మనవాళ్ళమే. మీ వయసులో నాకంటే పెద్దవాళ్ళందరూ కొడుకులు, లేకపోతే అల్లుళ్ళు, లేకపోతే రకరకాల వరుసలు అవుతారు. ఆయన బతికే ఉన్నారు, ఆయన మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందుకే జై ఎన్టీఆర్. సో నేను ఈరోజు సారీ అంటే ఇది కొంచెం ఇది మళ్ళీ చెప్తాను. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా. సో దాని గురించి ముందు మాట్లాడతాను. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చెప్పాలి అంటే ముందు డేటా చెప్పాలి. మనకు ఆదర్శం ఎవరు? లోకేష్ గారికి కూడా ఆదర్శం ఎవరంటే మన గ్రేట్ సిబిఎన్ గారు. ఆయనకు మించిన దార్శనికుడు మన తెలుగు ప్రజలకు ఇంకొకళ్ళు లేరు. ఎన్టీఆర్ అనే ఆయన మనకి ఆత్మ గౌరవం కోసం 1983లో వస్తే, బాబు గారు ఆత్మవిశ్వాసం కోసం 1996లో వచ్చారు. ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెండింటిని కలుపుకొని వచ్చారు లోకేష్ గారు ఇక్కడికి. సో లోకేష్ గారు అంటే మీరు సార్, మీకు వచ్చిన ఒక పెద్ద ఆపర్చునిటీ అండి ఇది. తెలుగు ప్రజలందరూ రుణపడి ఉన్నారు మీకు, ఎందుకంటే మీరు చేసే కృషి కానీ ఫ్యామిలీ మొత్తాన్ని, అంటే మీ ఇంత యంగ్ ఏజ్లోనే ఫ్యామిలీని కొంచెం డెడికేట్ చేసే వయసు ఇది. కానీ ఫ్యామిలీని కూడా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం. ఇంత టైం ఆయన్ని తెలుగు ప్రజల కోసం అంకితం చేస్తున్నందుకు, వాళ్ళు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఫ్యామిలీకి కూడా ఒకసారి మన అందరం కూడా థ్యాంక్ యూ చెప్పాలి లోకేష్ గారి ఫ్యామిలీకి ఒక్కసారి. ఆ థ్యాంక్ యూ ఎలా ఉండాలంటే ఆస్ట్రేలియా నుంచి అమరావతికి వినపడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అగైన్. ఒక్కసారి నేను నాది ఒక స్లైడ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఎలా ఉన్నాయంటే, మెయిన్ ఒక డేటా అనేది ఒకటి అవసరం. ఎందుకంటే మన బాబు గారు ఎప్పుడు చూసినా డేటా స్టాటిస్టిక్స్ లేని ఆయన ఏం మాట్లాడరు సార్. అందుకని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిచేవాళ్ళం కాబట్టి మనం కూడా ఒక డేటా, ఒక అనాలిసిస్, ఒక స్టాటిస్టిక్స్ తోటి చెప్పాలని చెప్పేసి నేను కొంచెం డేటా కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడ చేయడం కష్టం అనుకుంటా సార్, నేను పంపిస్తాను మీకు తర్వాత. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 minutesలో, ఎక్కువ టైం కూడా లేదు అందుకని. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో మేజర్ పార్ట్ వచ్చేసి 20% నియర్లీ హెల్త్ కేర్ అనేది చాలా డిమాండింగ్ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ. ఆ హెల్త్ కేర్లో కూడా మెయిన్ థింగ్ నర్సింగ్కి ఎక్కువ పార్ట్ వెళ్తుంది. ఆ నర్సింగ్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్ సార్, కేరళ నుంచి ఎక్కువ ఉందండి. ఆ కేరళ నుంచి ఉన్నదాన్ని మనం కూడా పార్ట్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఇక్కడ వర్క్ ఫ్రేమ్ని మనం ఇక్కడ దానికి సరిపడా మనం కనుక స్కిల్స్ అక్కడ డెవలప్ చేసి ఆ స్కిల్స్కి తగ్గట్టుగా మనం ఎంపవర్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మనం దాన్ని చేయొచ్చండి. చాలా రోల్ ఉంది. నర్సెస్కి పారామెడికల్ స్టాఫ్, మెయిన్ పారామెడికల్ స్టాఫ్, దానికి చాలా చాలా క్రేజ్ ఉంది ఇక్కడ. సో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయడానికి అక్కడ స్కిల్స్ని మనం డెవలప్ చేస్తే కనుక ఈజీగా ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి రెండోది ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్, ఐటీ అండ్ టెక్నికల్ సర్వీసెస్. ఇప్పుడు ఐటీ పోయి ఏఐ అనేది వస్తుంది, కానీ దాంట్లో నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటికే లోకేష్ గారు ఏం చేశారు, గూగుల్ వచ్చేసింది వైజాగ్. కాబట్టి ఇంకా ఐటీకి మనం అటు ఇటు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న దాంతో ఒక సైబరాబాద్ తర్వాత ఇప్పుడు అమరావతి అయిపోతుంది. కాబట్టి దాంతో మనకు అవసరం లేదు పెద్దగా. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ రేటెడ్, అంటే చాలా స్కోప్ ఉంది ఇక్కడ.
కాకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేదు. అది ఒక్కటి కనుక మీరు అగ్రికల్చర్ టెక్నిక్స్ అండి, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అగ్రికల్చర్ ఎంఎస్సీ కానీ అవి కనుక చేపిస్తే కొంచెం మీరు అది ఒక్కటి కనుక చేపిస్తే కనుక మీరు ఇక్కడ అగ్రికల్చర్లో వ్యాస్ట్ ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ అంతా కూడా యూజ్ చేయొచ్చండి అగ్రికల్చర్ మీద. బేసిక్గా ఇంకా రికమెండేషన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ లాంగ్వేజ్ సార్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. IELTS కానీ లేకపోతే ఏదన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయకపోతే దాన్ని బేస్గా చేసుకొని మిగతా అన్నిట్లో కూడా ఇక్కడ క్వాలిఫై చేస్తారండి. అంటే మెడికల్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతేనేమో అగ్రికల్చర్లో ఇక్కడ రావాలన్నా ఏ వీసా రావాలన్నా కానీ కంపల్సరీ IELTS కానీ లేకపోతే GRE TOEFL అది అడుగుతారు. అది కనుక మీరు అక్కడ ఎంపవర్ చేయగలిగితే ఇంగ్లీష్ స్కిల్ సెట్స్ కనుక 8 టీచర్స్ కూడా చాలా స్కోప్ ఉందండి అక్కడ. ఆ టీచర్స్కి కూడా మినిమం 8 స్కోర్ రావాలి అవుట్ ఆఫ్ 9. ఆ ఇంగ్లీష్లోనే రాక చాలామంది అవుతున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా. ఇంకోటి వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఒక మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు విజన్ అండ్ డెడికేషన్ టు బీ పాస్డ్ ఆన్ ద నెక్స్ట్ పొలిటికల్ జనరేషన్స్ అండి. పాలిటిక్స్లో కూడా ఇక్కడ చాలా గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్లో మన ఇండియన్స్ ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళు రాణించాలి అంటే ఆ పొలిటికల్ బాబు గారి యొక్క విజను, మీ డెడికేషను, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి స్కూలింగ్ నుంచే ఎలా చేయాలి మీరు చాలా చేంజెస్ చేస్తున్నారు సార్. వీఆర్ వెరీ అడ్మైరబుల్. దాన్ని మీరు ఇంకా కొంచెం చేయగలిగిందంతా చేసి ఆ పొలిటికల్ యాంబిషన్స్ అవి కూడా చేస్తే ఇక్కడికి వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ఇదిగా ఉంటారని చెప్పేసి, కాంపిటేటివ్గా ఉంటారని చెప్పేసి ఇది సార్. అది అంతవరకు రికమెండేషన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ని ఐటీ ప్రతిభకు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యంతో కూడిన ప్రపంచ స్థాయి వృత్తి నిపుణులను తయారు చేసే శక్తివంతమైన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని మా అందరి ఆస్ట్రేలియా వాళ్ళందరి తరఫున కోరిక సార్. అదొక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి 96 నుండి 2004 వరకు అండి స్వర్ణయుగం, తెలుగు ప్రజలకి స్వర్ణయుగం. 96 నుంచి 2004 బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అదే మ్యాజిక్ జరిగిందండి. అప్పుడు ఆ మ్యాజిక్ అనేదాన్ని మళ్ళీ 2024 నుంచి 34 వరకు మీ ఆధ్వర్యంలో జరగాలని మా అందరి కోరిక సార్. అప్పుడు ఒక సైబరాబాద్ వస్తే ఈసారి ఒక అమరావతి రావాలి. ఆ సైబరాబాద్ నుంచి అమరావతి వస్తుందనే మేము అందరం ఆశిస్తున్నామండి. దానికి మీరందరూ మీకు ఏం కావాలంటే సార్ మనకు కూడా ఒక విజ్ఞప్తి, చిన్న వాటికే మనం ఏదో వెనకడుగు వేయటం అది ఉండకూడదండి. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు, ఎందుకంటే 2024లో చూసాం పద్మవ్యూహం అల్లారు లోకేష్ గారికి ఆపోజిట్గా. పద్మవ్యూహమే అప్పుడు ద్వాపర యుగంలో అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడు. కలియుగంలో లోకేష్ గారు పద్మవ్యూహాన్ని ఛేదించి కలియుగ అభిమన్యుడు అయ్యారు సార్. మీరు కలియుగంలో అభిమన్యుడు అంటే మీరే. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించారు. దానికి మనందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి బలహీనత అవ్వకూడదు, బలం అవ్వాలి మనందరం. ఆ బలంతో ఆయన గెలిపించాలి. ఇంకొక 10-15 సంవత్సరాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉంటేనే ఒక సైబరాబాద్ లాగా ఒక తెలుగు వారికి ఒక అమరావతి వస్తుంది. తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక సైబరాబాద్ సరిపోదు, అమరావతి కావాలి, వైజాగ్ కావాలి. అవన్నీ కావాలంటే NRIsగా మనం ఏం చేయాలో అదంతా ముందుండి చేయాలి. వేమూరు రవి గారు ఇంతకు ముందు నడిపించారు. నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఏపీ NRTSలో చేరారు కాబట్టి వచ్చే NRI TDP వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి వెన్నుదన్నుగా మనందరం నిలబడి తీరాలి అని చెప్పేసి మనందరం కూడా ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు సార్, ఆస్ట్రేలియా వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు ఎంత ఇస్తారో ఆంధ్రప్రదేశ్కి దానికి డబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తామని వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు ఇంత ఇచ్చాక లోకేష్ గారు పాపం రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నందుకు గాను ఈ రికమెండేషన్స్ అన్నిటినీ అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు CXO క్లబ్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ విశ్వనాథ్ దాసరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. Good evening, everyone. It's an honor to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister of IT, HRD and Real-Time Governance, Government of Andhra Pradesh,
Under his vision leadership, Andhra Pradesh has made significant strides in development and is continues to inspire initiatives that strengthen the bond between our state and global Telugu community. I would also like to extend greetings to Ravi Kumar Vemuri Garu, Chairman, APNRT, and Radhakrishna, Vice Chairman, APNRT, who work hard before elections, gathering all RNRIs to make influence calls to motivate voters, and Dr. S. Janaki Raman, Consulate General of India, Sydney. It gives me immense pride to speak about one of the most exciting initiatives connecting global Telugu professionals with the growth story of Andhra Pradesh, the CXO Club. The CXO Club has already been launched as a primary global network of Telugu business leaders backed by APNRT and powered by the collective strength of our entrepreneurs, executives, and innovators across the world. The forum brings together top Telugu origin leaders, CEOs, founders, and senior professionals who have contributed their expertise, resources, and influence to create a new global partnership for Andhra Pradesh development. The key features of this CXO Club is several strategic initiatives. The Global CEO Outreach Program to encourage thousands of Telugu origin leaders worldwide. The sector roundtable covering areas like IT and AI, pharma, energy, infrastructure, and tourism, where global experts collaborate with Andhra policymakers. The launch of the Digital CXO Hub, a 24/7 online platform featuring investment opportunities, sector insights, and business matchmaking. And an upcoming talent and startup connect program to link Andhra young innovators with global leaders and investors. Let us all work together to make Andhra Pradesh a true symbol of what global Telugu can achieve. A state of prosperity, talent, and vision. Jai Andhra, Jai Telugu Desam. Thank you, Vishwanath Garu. Now, I would like to invite our Indian Consulate General, Dr. S. Janaki Raman Garu, to say a few words. Sir, I didn't mean few words about me, few words. Namaskaram. Good evening. I wish I could speak in Telugu, but when I speak, you will not be able to understand. So it is better that I speak in English so that you understand and appreciate. First of all, I am very much delighted to join you to welcome the Honorable Minister Lokesh Garu to Sydney. Thank you. So it is one of the many occasions that Council General's office inviting and welcoming ministers to Sydney, and we had several ministers in the last year and this year. A week ago, we had a Minister of Defence from Delhi was here for 3 days, and we had a fruitful discussions on defence-related collaborations, cooperation. Like the Minister Lokesh Garu, a dynamic and young and business pro minister in Andhra Pradesh, definitely will have more traction in Sydney to have more business. I wish in the next 2 to 3 days, while he is in Sydney and Brisbane, Melbourne, I am sure he will capture some of the business from Australia. Some applause. Thank you. I just want to tell 2 things before I give to the other speaker. I thank the MC. She commented me that I should not refer to her for half of my speech. Thank you very much for your kind offer for giving this mic to speak and the chance to come to this place. This is one of the iconic spot in Sydney, where anybody in India would know about Sydney Cricket Ground, and we are having this event so that it become very popular in future. And this is his first visit, and this will be a milestone visit for Andhra Pradesh for both business as well as community interaction, people-to-people interaction. Now, the 2 things just want to say is that the Telugu-speaking community in Sydney in Australia is more progressive, dynamic, and more business-oriented, and they are successful in professional affairs. They run many big businesses, and they are very close-knit in terms of community interaction, giving back to the community. So that is the point that I'm going to make here, is that while you are successful and make more money in Australia,
one thing that you have to look back and what you can give to this community where you are here in Australia and the community where you come from, which is Andhra Pradesh. And with your best effort, how you can collaborate with the AP people there and then do some social work, social welfare programs and looking back in the community there. That is the first point I just want to make. Second, because of the successful business that you have, you become rich, you created wealth, and how you can put some industry in Andhra Pradesh, industry in India, and then how you can collaborate with various industry people in Andhra Pradesh to see how you can establish the joint venture or various other models for taking this business, the technologies available in Australia to India, especially in Andhra Pradesh, where you all come from. That will be the fantastic story in future. I am sure with this visit, it will inspire you to do some of the business in Andhra Pradesh. The other point I want to make is that he is also a visionary in bringing more business to Andhra Pradesh. One on the agri-tech and aquaculture. I am sure you will have expertise here in aquaculture and agri-tech. See what are the opportunities that you can bring and take it to Andhra Pradesh. That will be a great story for his success of his visit. Thank you very much and happy Diwali to everyone. That was really wonderful, sir. And I think, there are three common factors for all of us, Telugu diaspora living here. I think we all need three things: flexibility to work, financial freedom, and while having all these things, staying connected to your roots. And I strongly believe the visit of our young dynamic minister here now is going to open a gateway of opportunities to stay connected to the roots and give back to the community and develop the soil in which we have been created. Now, I would like to welcome our Minister Nara Lokesh Garu to say a few words. ఇంకా చాలా రావాలి తల్లి. మీరు హ్యాపీగా ఉన్నారు, బాబు గారు ఇంకా హ్యాపీ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. పుణ్యవతి గారు తర్వాత మాట్లాడటం కొంచెం ఇబ్బందే. అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, పాఠాలకు వెళ్ళాలి. వేదిక మీద హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకిరామన్ గారు, వేమూరి రవిప్రసాద్ గారు, నాకు కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా. పోయినసారి యుఎస్లో ఉన్నా, ఈసారేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ. It brings back good memories from all your support. నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు? అందరు నవ్వుతున్నారు. ఒక్క దేశం నేమ్ చేయించాలి. ఒక్క దేశం చెప్పండి. అక్కడ కూడా ఉన్నారులే మనలో. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నారు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్. అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్.
ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాల కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలామంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరుంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి అని నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరు అందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మనికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, జనసేన ఎన్నికల్లో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా, ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలామంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది 4,000 5,000 మందికి ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు, ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు, కూటమి గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డారే, దాని ఫలితమే 94% సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలుస్తోంది నాకు తెలుసు, డేటా చూసినప్పుడు గెలుస్తోంది తెలుసు, కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు. దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 50 మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్, దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. అంటే ఒక కసితో, ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం.
అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తామన్నారు. అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది, 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడియట్గా చేస్తానని 1 మినిట్లో ఆయన అంగీకరించారు. ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల, కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం. ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అవ్వాలని. మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలని. ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు మనం తలదించుకుని బతికే పరిస్థితి. పీపీఎల్ రద్దు చేశారు. ఏకంగా
సావరెన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదన్న లక్ష్యంతో ఈరోజు పవన్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అహర్నిశలు కష్టపడాలి. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా, ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు, మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఎవరినో ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి, ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు. మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం. ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ, మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా, 50 కోట్లు పెట్టుబడి పెట్టినా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా 75,000 మంది తెలుగులు ఉన్నారు. న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా 25,000 మంది తెలుగులు ఉన్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకొక 20,000 మంది మనోళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి. మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది. గత 5 సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చేయాల్సింది చాలా ఉంటుంది, ఎందుకంటే పైకి లిఫ్ట్లో వస్తుంటే నవ్వుతాం మాట్లాడడం. బాబు గారి డిక్షనరీలో 90 days ఇస్ టూ లాంగ్. మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం. ప్రధానమంత్రి గారు 9 అంశాలు కోరారు సార్, 8 పూర్తి చేశాం, 15 రోజులు పట్టిందంటే ఆయన నన్ను సీరియస్గా చూసి ఎందుకు 15 రోజులు పట్టింది మీకని అడిగాడు ఆయన. నేనా సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్నా, అయినా 15 రోజులు కావాలా, కుర్రోళ్ళు అనుకుని ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పి నన్ను అడిగారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి, ఆయన పైన బాధ్యత పెరిగింది. అంతేకాకుండా ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది, చాలామందికి తెలియపోయి ఉండొచ్చు. ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు 1998-99లో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు. దాని పెద్ద ఫోకస్ రాలే, వాస్తవంగా సంస్థ ఉందని నాకు తెలియదు. నేను హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు, ఓహో ఓమ్ క్యాప్ అనే సంస్థ ఉందని అప్పుడు తెలుసుకున్నా. సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా, కనీసం 1,00,000 మందికి ఓమ్ క్యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని. సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి. నర్సింగ్లో చెప్పారు, ఇతరాత్రుల్లో కూడా చెప్పారు, ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని
ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నన్ను ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి, వీ వాంట్ టు హోస్ట్ యూ, వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్, వీ వాంట్ టు సీ హౌ ఆస్ట్రేలియా అండ్ ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే నన్ను అడిగేవారు. బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు, వాట్సాప్లో ఊదరు కొట్టేస్తారు, వదలలు పెట్టరు. ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది, ఎప్పుడు వస్తారని అడిగేవారు. కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ. వి జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్. సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నా, విన్యార్డ్ కూడా వెళ్తున్నా. అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు, ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం. మైనింగ్ కూడా ఎట్లా మోడర్నైజ్ చేయాలి, మెరుగైన అవకాశాలు లోకల్గా ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్. నేను చివరిగా అందరినీ కోరేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి. ఇది ఒక్క వ్యక్తితోనే అవదు, అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయొచ్చు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటాను, మీ జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట. కష్టకాలాలు, రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట. మీరు చూడండి 2014 కానివ్వండి, 24 కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు, జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ ఎ లెగసీ, ప్రజలు నాకు 2 అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే చెప్తారు. మొదటిది హైదరాబాద్, ఇట్ ఈస్ హిస్ లెగసీ. రెండోది స్వర్ణాంధ్ర. అహర్నిశలు కష్టపడుతున్నారు, 25 సంవత్సరాలు కుర్రోళ్ళగా పరిగెడుతున్నారు. బట్ టుగెదర్ లెట్ us రీబిల్డ్ అవర్ స్టేట్, టుగెదర్ లెట్ us మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను అన్ని మాటలు అంటున్నారు, బట్ పర్వాలేదు, ఆల్ ఇస్ ఫేర్, ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ competitive spirit. When states compete, India wins. And I'm really excited that states are actually competing. It is getting the best out of us, but we are here to create history. What you see as an investment from Google is merely the beginning. You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగోళ్ళ కోసం స్థాపించారు. సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత, మా ఎజెండా. సో రండి, పెట్టుబడులు పెట్టండి, కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేద్దామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట, నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. Thank you so much, Lokesh Garu. We are all behind you in creating the new history because we have the trust on your family, because
You know, when somebody steps in, history repeats. Thank you so much. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్ర మావయ్య. జై బాలయ్య, జై బాలయ్య. ఆగ్రా భాయ్, బాలయ్యబాబు జోలికి వెళ్ళొద్దురా భాయ్. ఈరోజు ఫ్లైట్ ఎక్కేటప్పుడు పొద్దున్న ఫోన్ చేశారు నిన్న, అరే స్పీచ్ అదరగొట్టావరా అన్నారు. చూసారా అంటే, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదన్నావు కదా, అదిరిపోయింది అన్నాడు ఆయన. సో బోలా శంకరుడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ రాష్ట్రం నవ్యాంధ్ర మనందరిది. దాని అభివృద్ధిలో, దాని నిర్మాణంలో ఖచ్చితంగా నేను సైతం, మీరందరూ కూడా మేము సైతమా ఉన్నారా? మీ అందరూ ఖచ్చితంగా ఉన్నాం మీ వెనకాల. అలాగే నాయకులకి త్యాగాలు చేయకుండా ఇంతమంది ఇళ్లల్లో దీపావళి జరిగించడం చాలా చాలా కష్టం. ఇవాళ రేపు దీపావళి మీరు కుటుంబ సభ్యులతో కాకుండా మా అందరితో మా మధ్యలో దీపావళిని జరుపుకోబోతున్నారు. కాబట్టి రేపు మనందరం పెట్టే దీపానికి ఒకసారి డెఫినెట్లీ మిమ్మల్ని తలుచుకొని పెడతాం. తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు వాడుకుంటారు, అన్నం పెడితే వాళ్ళు తింటారు, మర్చిపోతారు. కానీ మనందరి దగ్గర లేనిది ఒక్కసారి మాత్రమే ఇవ్వగలిగింది సమయం. ఆ సమయాన్ని చాలా స్వచ్ఛందంగా మొన్న ఎలక్షన్స్ టైంలో మన ఆస్ట్రేలియా నుంచి కొంతమంది ఆ సమయాన్ని వెచ్చించి ఎలక్షన్స్ టైంలో కాల్స్ చేశారు. ఆ ఒక్క కాల్ చాలు కొన్ని మారిపోవడానికి, చాలా జరిగిపోవడానికి. అది మనం చూసాం. అలా స్వచ్ఛందంగా తమ సమయాన్ని వెచ్చించి ప్రేమతో ఆ ఫోన్ కాల్స్ని చేసిన మన కుర్రవాళ్ళని ఈ సందర్భంగా వాళ్ళకి సత్కారం అందజేయబోతున్నాము. వారు ఓకే, థ్యాంక్ యూ అండి. చిన్న ప్రోటోకాల్ వైలేషన్. యూజువల్గా చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత మేము మాట్లాడము, కానీ వీళ్ళు మెచ్చుకోవడానికి నాకు మాటలు అన్ని సరిపోయినని లేవు. దీంతో ఒక చిన్న ఎనెక్డోట్ లాగా చెప్తాను. నేను లోకేష్ గారిని ఫస్ట్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ 2013లో కలిసాను. అప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎదురుగా ఒక 4 Seasons హోటల్ ఉంటే దాంట్లో మీ అండ్ వన్ ఆఫ్ మై నాన్ ఇండియన్ ఫ్రెండ్ వీ మెట్ హిమ్ క్యాజువల్లీ. అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, he was from Pakistan and he was a Hindu. So he said, this is the only politician that I have seen that was so well informed and yet so humble, and see what he has become. So we both of us thought that if he has grown into a good leader, Andhra Pradesh would have something spectacular for many years to come. So see what happened to us. He's all right in front of us. So I told him, but he's coming from a legendary family with many popular leaders like N.T. Ramarao garu, Chandrababu garu. We had a little bit of a doubt whether he would be able to fill his shoes. And you have seen what happened, especially in the last 18 months. He not only filled his shoes, I think he has overgrown those shoes already. So, no. Lastly, before I announce the names, our Chandrababu garu is still working very hard, still bringing all these new concepts, quantum computing and whatever. And Lokesh garu has done an enormous job, especially in the last few months. And with both of them working side to side and in tandem, I think Andhra Pradesh have the real double engine circle of growth and development, not the UP. మేము ఎలక్షన్స్ ముందు lot of NRIs do a lot of work
but a lot of times we felt that it was getting not recognized. So in addition to doing your functions here, we wanted you to do the things that actually would help us the party in the elections. One of this is the influential phone calls. The second one is the ground campaigns. And ground campaign was mostly taken care of by Radhakrishna Garu. And for this for the phone calls, we created a nice website. We were really surprised. The three out of the top 5 phone callers are from Australia. I was really surprised. So number 1 from Australia, but number 2 overall, Mr. Lagadapati Subbarao Garu, who has done 4,148 phone calls. So give us a big hand. Please come up, sir. So we'll tell Chandrababu Garu about this, and he will give him a target of 40,000 phone calls next elections. Okay, the second one, Alapati Sesi Bhushan Kumar Garu with 1,280 phone calls. So, please come. Okay, and the last but not the least, and he was the original leader in the phone calls. There was something happened, so but still he was in the top 10. Mr. Pedireddy Narayan Reddy Garu, 446 phone calls. So. నేను చెక్ చేసుకుంటాను. మనోడు నంబర్ తీసుకుంటాను. చాలామంది అడిగారండి, ఏమైనా ట్రిక్స్ ఉంటాయండి? ఏముండవు. మా దాంట్లో ఎగ్జాక్ట్ ఎవరికి ఫోన్ చేశారు, ఎంతమంది మాట్లాడారు, అన్నీ రికార్డ్ అవుతాయి. సో బై ద టైమ్ ద నెక్స్ట్ ఎలక్షన్ కమ్స్, యూ షుడ్ బి రెడీ అండ్ వీ షుడ్ బి డూయింగ్ 100 times మోర్ దెన్ నౌ ఐఎమ్ టాకింగ్ లైక్ మా లోకేష్ గారి బాస్ లాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్ గారికి వేరే ఎంగేజ్మెంట్ ఉందంట. సో వీఆర్ కటింగ్ షార్ట్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఓకే, he will take a few questions if you have any of them. Give a few. Amma? Question and answer session లేదు. చెప్తాను. ఓకే. చాలా అందరికీ ఓకే. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో అరుణ గారు. లోకేష్ గారికి సిడ్నీకి సాదర స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి మీరు రావాలని. ఒక చిన్న విశేషం ఏంటంటే, మీ అత్తగారు నాకు కాలేజీలో జూనియర్ వసుంధర. సో తర్వాత మీ మామయ్య గారు సిడ్నీ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎలక్షన్ ముందు ఒక ప్రోమో చూశాను అనమాట. మంగళగిరి నియోజకవర్గంలో 31 పథకాలు తీసుకుని మీరు అంటే యూ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీ గ్రాస్ రూట్ లెవెల్ పర్సన్ని రీచ్ అయ్యారు. అంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి, ఎట్లా సాధ్యమైంది? అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది నా ఒక్క సైడ్ చూస్తారు. అదేంటంటే, ఒక అన్న ఎన్టీఆర్ మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, బాలబాబు గారి అల్లుడుగా నన్ను చూశారు. కానీ ఇంకొక సైడ్ కూడా చూస్తే, ఐ హావ్ ఆల్వేస్ చోజన్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్.
అంటే ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం. సో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడి నుంచి నువ్వు పోటీ చేస్తావు అని అడిగారు. అని బాబు గారు చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, నీకు ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడన్నా పోటీ చేస్తా నాకు ఈజీగా ఉంటుందంటే ఐ సైడ్ ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఉంది సార్ అన్న. నీ అనవసరాన్ని తీసుకుంటున్నాడు. లేదు సార్, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. యూ మైట్ ఈవెన్ కాల్ ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ 2019. సో 1985 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ మంగళగిరి. నేను 2019లో పోటీ చేశా, 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు ఆ రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. అంటే ప్రజలకి దగ్గర అవ్వలేకపోయాను, నేనేంటో ప్రజలకు అర్థం లేదు, ప్రజల సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. దగ్గర అవ్వాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తాం మొదలుపెట్టా. సో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం, అంటే అవుట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే నేర్పించారు తల్లి, మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా అదేవిధంగా టైం పరంగా చాలామంది వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్నారు. అట్లా మంగళగిరిలో ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్. సపోర్ట్ చేసిన వ్యక్తిలో రవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ హౌ వి వర్క్. రవిప్రసాద్ గారు నేను ఒకరోజు కూర్చుని చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ చేయాలి, ఎట్లా చేయాలి దానిపైన వీఆర్ వర్కింగ్. అప్పుడు రవిప్రసాద్ గారు అన్నారు, ఇస్ దట్ యువర్ ఎజెండా అన్నారు. ఎస్ అని, నాకు వదిలేయండి, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నారు. ఆయనే కష్టపడి వీవర్సాల ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసి, మగ్గాలను తెప్పించి, టెక్నాలజీ చేసి, టాటా వాళ్ళతో టైప్ చేసి వి వర్క్ ఆన్ ద మోడల్. ఐఎమ్ నాట్ సెయింగ్ వీఆర్ పర్ఫెక్ట్ ఆర్ వీఆర్ యెట్ సక్సెస్ఫుల్, యూఆర్ స్టిల్ 50% త్రూ. ఐ థింక్ రవి గారు విల్ అగ్రీ. బట్ చూడండి, ఒక మంచి ఆలోచనతోనే వెళ్ళాను, రవిప్రసాద్ గారు సపోర్ట్ చేశారు. ఇట్లా ఎవ్రీ ప్రాజెక్ట్ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్. అదేవిధంగా మంగళగిరి ప్రజలు చూశారు, అరే ప్రతిపక్షంలోనే లోకేష్ ఇంత కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారని వాళ్ళు కూడా ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 నియోజకవర్గ మెజారిటీతో, అంటే 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ టు వర్క్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. అండ్ మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఏం చేసినా జయం అందే. థ్యాంక్ యూ మా. జై హింద్. యాక్చువల్లీ మనకి ఇంకా క్వశ్చన్స్కి టైం లేదు, మనం చాలా టైం పూర్గా ఉన్నాం ఈ టైంలో. వీఆర్ గోయింగ్ టు టేక్ 2 more questions and వీఆర్ గోయింగ్ టు క్యాప్ ఇట్ దేర్. 2 more questions. మహేష్, మీ దగ్గరకు వస్తాను. మహేష్ ఘంటసాల గారు. నమస్కారం అండి, నేను మహేష్ ఘంటసాల. లాస్ట్ 30 years బట్టి ఇక్కడే ఉంటున్నాను. నాది పాయిక్రోపేట కాన్స్టిట్యున్సీ. ఒక చిన్న కోరిక అండి, మా అందరి తరపున మేము చాలా సంవత్సరాల బట్టి వెయిట్ చేస్తున్నాము. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎప్పటికవుతుందండి, మేము ఎప్పుడు విజయవాడలో ల్యాండ్ అవ్వగలము? చాలా చిన్న కోరిక. మీరు ఈ డిసెంబర్లో మేము అక్కడికి వద్దాం, డైరెక్ట్గా ఫ్లైట్ వస్తుంది అనుకున్నాము, కానీ జరిగేది లేదు. కనీసం నెక్స్ట్ డిసెంబర్కైనా కూడా మాకు ఈ చిన్న కోరిక తీరుస్తారని. ఐ మీన్ గన్నవరం ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. వీఆర్ హోపింగ్ టు కంప్లీట్ ఇట్ బై నెక్స్ట్ ఇయర్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే నవంబర్ నుంచి సింగపూర్ నుంచి వారానికి 3 రోజులు డైరెక్ట్ ఫ్లైట్ ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. సో లాస్ట్ టైం సింగపూర్కి వెళ్ళినప్పుడు దే రిక్వెస్టెడ్, నౌ వీ గాట్ ఇండిగో టు కమ్ ఫ్లయింగ్, సో యుల్ బీ బెటర్ కనెక్టెడ్. సో ఇప్పుడు మీరు సిడ్నీ నుంచి రావాలంటే యూ గో టు సింగపూర్ అండ్ యూ కెన్ జస్ట్ కమ్ టు గన్నవరం. దట్ ఈస్ వీఆర్ ఆన్ రికార్డ్, దట్ ఈస్ అ కాంట్రవర్షియల్ డెసిషన్. సో నాకు రాముకి యుద్ధం జరుగుతుంది. బట్ దట్ ఈస్ అ కాన్వర్జేషన్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ అట్ అ బైలాటరల్ లెవెల్, సీట్స్ షేరింగ్ అనేది. సో వీఆర్ అట్లీస్ట్ హోపింగ్ దట్ ఎయిర్ ఇండియాకి ఫ్లైట్స్ డెలివరీలు అయిన తర్వాత ఆటోమేటిక్లీ దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ నాన్ స్టాప్. దట్ ఈస్ ద వన్ హోప్. సెకండ్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తవుతుంది. వన్స్ భోగాపురం ఇస్ డన్, విల్ బి ఏబుల్ టు కనెక్ట్ ఉత్తరాంధ్ర రియలీ వెల్ టు రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్. సో విల్ బి ఏబుల్ టు గెట్ లాట్ మోర్ నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ లివింగ్స్టన్ చెట్టిపల్లి గారు. Then one on one. Sir, I want to share just 1 or 2 things before I ask you a question. Probably I am the only one civil services officer who worked under CBN Garu. I was in Rangareddy district as a district official. Soon after we lost the election, I became the victim and I was posted to Bihar to manage rural development project. That made me to resign and come to Australia. No regrets. The second thing what I have to share is that
when I contested the federal elections, I lost it with few thousands. But it is only the Telugu Desam party members over here who outrightly supported, because they wanted a voice of Telugu to be here, and I got elected as an independent councillor. So this is the strength, and I want to thank you from the bottom of my heart, especially Shyam Koderi garu. He never gave up. He took leave and he was with me. Now I'm not going to have a question, sir, but my recommendation is that 2023 I came to India with a delegation headed by our Peter Dutton, opposition leader at that time. So we sat with Niti Aayog and we worked out close to $100 million of investment we were able to do in India. Now there is a possibility for Andhra. My suggestion would be Gift City, Gujarat investment and trade. So you can bring in any dollar currency and you can still trade in Andhra. If that happens in Andhra, definitely I'm there to support and bring investments. Thank you. No, I mean, with all fairness, Gift City is a model that India as a nation is now experimenting in Gujarat. And I'm pretty certain that it will be successful. But I think it is very unfair to say we'll do more of the same model. Rather than that, I believe that Andhra Pradesh has its own unique competitive advantage. So if you look at it, Andhrites are very enterprising. As a state, we have one of the second longest coastline. We want to do a minor port, medium, major port every 50 kilometers across the coastline. Compressed biogas is another big opportunity. Defense, drones, medical devices manufacturing, pharma, IT, GCC, quantum, now data, cement manufacturing, electronics manufacturing, solar panel manufacturing, air conditioning. So if you look at it, Andhra Pradesh has now become a very diversified state. So unlike earlier where now Telangana is very services centric, we as a state believe that we need to have diversified economy, which is balance between agriculture, services and manufacturing. Then only we can really thrive in the long run. And that is the agenda with which we're working. So we as a state offer ourselves to unique opportunities. That's how we are able to close a lot of projects. And definitely as a political party and as a leader, Mr. Naidu has a track record of positively influencing policies in the interest of the country. In the past, it was privatization of airports, deregulation of telecommunication, the entire digital payment network, the reports surrounding that, and now with the entire data embassy and data city policy. So we have always positively influenced policy in the interest, of course, of the nation. And then Andhra naturally has the first mover advantage. And there's nothing wrong in it, in my opinion. So across sectors now we're doing it. And Andhra opens itself for that. So rather than looking at a model that, is being tried out in another state and saying that we need one more of that, I believe Andhra has its own models and we should now open ourselves for greater opportunities. So we have a format called Economic Development Board. It is run by a very young IAS officer. He has the entire leadership, so he's the only IAS officer, and then the entire team of professionals from the industry who are used to promoting the state and attracting investments into the state. And that's how we've been able to close all these large marquee projects. So single largest FDI investment ever in Indian history, $15 billion, Andhra Pradesh. India's largest steel plant, Andhra Pradesh. So like this, we are creating all marquee projects coming in. And we have done it in the past. Single largest FDI investment in automotive, Kia, is in Andhra Pradesh. So we are known to create history and then again rewrite it. That's been the trademark of this particular leader, Mr. Naidu. So come, invest. EDB will be the single point of contact. I'll have APNRT share the contact details and we'll work with you on a very systematic manner so that we don't waste your time, and whatever time you've invested in Andhra Pradesh results in meaningful outcomes. Yeah? Thank you very much and Jai Hind. Thank you very much for that, sir. So, ఇవాళ ఈ సాయంత్రం ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు
మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. అదేంటంటే ఫోటో సెషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ క్యూ పద్ధతిని పాటిస్తామని చెప్పి. దయచేసి ఇవాళ అందరికీ ఫోటో దొరుకుతుంది అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫోటోస్ త్రూ యువర్ క్యూఆర్ కోడ్స్. బట్ ప్లీజ్ లైన్లో రండి. ముందుగా మనం క్యాన్బెరా, న్యూ క్యాజిల్ వాళ్ళని పిలిచి ఫొటోస్ ఇస్తాం. వాళ్ళు మీకు తెలుసు దూరం ట్రావెల్ చేయాలి ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళడానికి. ఫోటో సెషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నాను ఇది. మనం అప్పుడు అందరూ ఫోటో సెషన్ ఇప్పుడే కాదండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫోటో సెషన్ గురించి. సో దట్ మనకి ఆ టైం వచ్చేటప్పటికి క్లమ్జీగా అవ్వకుండా ఉంటుందని చెప్తున్నాను. ఇంకా అవ్వలేదు, మనకి ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన లోకల్ టాలెంట్ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలని, ఆ లలిత కళల్ని లోకేష్ గారి ముందు ప్రదర్శించడానికి ఒక 2 ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ 2 ప్రోగ్రామ్స్ అయిపోయాక ఫోటో సెషన్లోకి వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా వీక్షించండి. నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకి ప్రతిరూపం తెలుగుదేశం. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి నైతిక మద్దతునందించడం తమ వంతు బాధ్యతగా భావించిన తెలుగుదేశం అభిమానులు 2012 రావణ భ్రమగా ఏకపాత్రాభినయం అభినయించడానికి మన ముందుకు రాబోతున్నారు శివ నల్లూరి గారు. ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ శివ నల్లూరి గారు. ఎలాగైతే చెప్పాను